ఇలా కాంగ్రెస్ పార్టీ తీసుకుని అందరికీ రేషన్ కార్డుతో పాటు ఇలా పేదవాడి కంచంలో కూడా సన్నన్నం ఉండాలి. పేదవాడు కానీ పెద్దవాడు కానీ ఏదైనా అన్నం ఒకటే రకంగా ఉండాలి తినే తిండిలో అని చెప్పి సన్న బియ్యాన్ని ఇస్తున్న ఘనత కూడా ఇన్వర్ రేవంత్ రెడ్డి గారి. ఈ ఇల్లు ఇచ్చినంత మాత్రం సరిపోదు కాబట్టి నీళ్లు కావాలి. ఇలా నీళ్ళ కష్టాలు మీరు పడుతుండే వాళ్ళ చాలా మందికి ఏంటంటే ప్రభుత్వాలు శాంక్షన్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు, మేడం దగ్గరకు పోతారు, వచ్చిందా అని అడుగుతారు, వచ్చిందనగానే ముందుగా ధర్నాలు పెడతారు. కాబట్టి ఇవాళ ఎప్పుడూ శాంక్షన్ అయిన దానికి ఇలా మేము సాధించినామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఎవరు ధర్నాలు చేసిన పని లేదు, ఎవరు చేయాల్సిన పని లేదు. సమస్య మా దృష్టికి వస్తే సమస్య వెంట మేముంటాం, అధికారులు ఉంటారు. అధికారులు ఎప్పటికప్పుడు వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి, ఉండేవని నేను అనట్లే. కానీ సమస్యను సానుకూలంగా పరిష్కరించే దిశగా సావధానంగా విధించే ఎల్లవేళల వల్ల సహాయ సహకారాలు మనకు అందిస్తూనే ఉంటారు. కాకపోతే తీసుకుపోయే విధానం మన దగ్గర ఉండాలి. ఏదో ఫోన్ చేసి చెప్పిన అయిపోవాలన్న కుదరదు. వాళ్ళు తప్పకుండా మనకు ఒక సమస్య పరిష్కారం కావాలంటే దాని వెంట పడాలి. వాళ్ళకు 100 పనులు ఉంటాయి, మనకు 100 పనులు ఉంటాయి, సర్పంచ్కి 100 పనులు ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు సావధానంగా సమస్యను తీర్చుకునే దిశగా ఒక పాజిటివ్ మెంటాలిటీతో వెళ్ళాలి తప్ప ఇలా అభాండం వేయడానికి ఏదో మాట్లాడితే కుదరదు. కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజా సంక్షేమం కొరకే ప్రజాపాలన కొనసాగిస్తుంది. ఇందులో ఎటువంటి అరమరికలు ఉండవు. ఇలా అందుకే ఇలా చోటు గారిని చూసిన మహిళా సాధికార గురించి మాట్లాడితే ఇలా చాలా